నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. ఏపీలో రాజకీయాలు అనునిత్యం వాడి వేడిగానే సాగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. కూటమి ప్రభుత్వం స్థాపించి ఇప్పటికీ 20 నెలలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తుంది. స్థానిక ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేస్తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ సత్తా చాటాలను చూస్తుంటే వైసీపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్తున్న వైసీపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటగలదా? అసలు వైసీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆలోచిస్తున్నారు. మరోవైపు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 3 గంటల పాటు మాట్లాడటం విశేషం. జగన్మోహన్ రెడ్డి లోకేష్ గురించి, లోకేష్ శ్రీలంక పర్యటన గురించి అదేవిధంగా కామెంట్స్ చేశారు. అలాగే హెరిటేజ్ పాల ఉత్పత్తుల మీద కూడా ఆయన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ మీడియాలో వచ్చిన కథనాలకు నారా భువనేశ్వరి కోర్టుకు వెళ్లడంతో సదరు ఛానల్కు కోర్టు చురకలు అంటించిందట. అసలు ఏపీలో అసలు ఏం జరుగుతుంది? స్థానిక ఎన్నికలు పెడితే వైసీపీ సత్తా చాటగలదా? అసలు పోటీ చేస్తుందా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ యువజన అధికార ప్రతినిధి కిషన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, లోకల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ అసలు ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా చేయదా అని అనేక సందిగ్ధత నెలకొంది. నిజంగా వైసీపీ పోటీ చేస్తే గెలవగలదని మీరు భావిస్తున్నారా? అదేవిధంగా ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లోకేష్ గురించి ఏం మాట్లాడారో ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం సార్. విమానంతో పాటు హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి? రైట్, లోకేష్ గారి గురించి మాట్లాడారు. అదేవిధంగా హెరిటేజ్ గారి గురించి కూడా మాట్లాడిన బయట కూడా ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. ఇంకో బయట కూడా ఒకటి ఉంది. 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is on 14th February 2026, Dumaram Lechina Ventane. The moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted 278 rupees and they were awarded ghee contracts. Next page. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 March 18th. Indapur Dairy was disqualified as they failed the lab tests. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified, within 3 months was once again restored the status as qualified. November 27, 2018, Heritage Manufacturing Unit Indapur got the tender. They've quoted 321 rupees. Next page. The same very Indapur
Dairy Milk Products Limited. After Chandrababu once again, in 2024, once again after Chandrababu coming to power, this same very heritage manufacturing unit on December 16th, 2025, 3 గంటల పాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. అనేక ప్రశ్నలు వేశారు ఆయన. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విపరీతంగా అబద్ధాలు చెప్పడంలో 2014 నుంచి కూడా దిట్టగా ఆయన మారిన పరిస్థితులు కూడా మనం గమనించవచ్చని చాలా మాటలు అయితే మాట్లాడారు. ఓవరాల్గా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాల గురించి కూడా తెలుసు. వంశీ గారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? నమస్కారం లక్ష్మీనాథ్ గారు, మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, వేణుగోపాల్ గారికి, మిత్రుడు కిషన్ కి, నమస్తే సార్, అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరైనా కానీ ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకున్నారు నిన్న. అసలు సక్సెస్ఫుల్ గా ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి సిగ్గు లేకుండా 3 గంటల సేపు అబద్ధాలు ఆడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. ఒకవేళ నిజంగా ఇదే గనక ఏదైనా గిన్నీస్ రికార్డు ఏదో ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా గిన్నీస్ బుక్ లో అది రాసేవాళ్ళు. ఎక్కువసేపు భయం లేకుండా అసలు కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పేటటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పాపం గిన్నీస్ రికార్డులో కూడా గేదె ట్రై చేయాల్సింది. ఇక మనం ఇప్పుడు చూసినటువంటి విషయాల్లో నారా లోకేష్ గారి విమానం గురించి మాట్లాడుతూ ఉన్నారు సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రైవేట్ విమానాలు, ఈ ప్రైవేట్ ఖర్చులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా కామెడీగా ఉంది. ఇప్పుడు మనం తిరుపతి గుడికి వెళ్లకుండా ఇంటి పక్కన సెట్ వేసుకుని తిరుపతి గుడికి వెళ్ళినట్లుగా ఫీల్ అయ్యి పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే అని చెప్పి పొగిడించుకున్నాం. సో గుడికి వెళ్ళే పని లేకుండా మనం సెట్ వేసుకున్నట్లు, అలాగే క్రికెట్ చూడాలనిపించింది, వాళ్ళ అబ్బాయి అడిగాడు, తీసుకుని వెళ్ళారు నారా లోకేష్ గారు. అది కూడా సొంత ఖర్చులతో తీసుకుని వెళ్ళారు. దానికి కూడా పక్కన ఉన్నటువంటి కొలం సార్, నేను చాలా సందర్భాల్లో లక్ష్మీనాథ్ గారు ఇప్పుడని కాదు, చాలా సందర్భాల్లో కోర్టు పర్మిషన్ లేకుండా కనీసం పక్కన ఉన్నటువంటి శ్రీలంక కూడా వెళ్ళలేవు నువ్వు అని పలు సందర్భాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కస ఏంటంటే నారా లోకేష్ గారికి కోర్టు పర్మిషన్ అవసరం లేదు, నారా లోకేష్ గారికి ఎట్లాంటి ఈ పాస్పోర్ట్లు సరెండర్ చేయాల్సిన పని లేదు. ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ప్రపంచంలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్తారు. ఆ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆబ్వియస్లీ పాపం ఆయన బాధపడతాడు, ఏడుపు వస్తుంది, అలాగే అక్కసు వెళ్ళగలుగుతారు. మా సొమ్ముతో మేము వెళ్ళామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. మీకు అంతగా అనుమానం ఉంటే మీరు ఆర్టీఐ వేసుకోవచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీరు ఎక్కడికి ఎప్పుడెప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళారు మీకు డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఆల్సో మా ప్రభుత్వంలో జీవోలన్నీ కూడా ట్రాన్స్పరెంట్, హైడ్ చేయలేదు, మీరు అన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక హెరిటేజ్ మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు. ఈ బోలేబాబా కంపెనీ, లక్ష్మీనాథ్ గారు, ఈ బోలేబాబా కంపెనీ అనేది గతంలో మీరు ఇచ్చింది అని చెప్పి కూడా ఆయన అసలు బోలేబాబా కంపెనీకి నిర్వాహకులే టీడీపీ అని కూడా చెప్తున్నారు ఆయన. అవన్నీ ఆయన చెప్పడానికి ఇప్పుడు కరెక్ట్ గా అదే ప్రెస్ మీట్ లో ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇలా కూర్చుని పేపర్ వైపు 2 సార్లు చూసి తలకు చూసి అటు ఇటు చూసి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసింది. ఇట్లాంటి తప్పుడు మాటలు, ఇట్లాంటి అసత్య ఆధారాలు, అసత్య ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సాక్షి టీవీలో మరి ఇతర మాధ్యమాల్లో మీరు పెట్టినటువంటి తప్పుడు మాటలు, మీరు మాట్లాడినటువంటి తప్పుడు డిబేట్లు అన్నీ కూడా డిలీట్ చేయాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఈ హెరిటేజ్ సంస్థ అనేది 32 సంవత్సరాల సంస్థ, ఏనాడు కూడా ఎవరికి బకాయి పడలేదు. ఒకవేళ నిజంగా గనక ప్రజారోగ్యానికి ఏదైనా హాని చేకూరిస్తే హెరిటేజ్ అనేది డెఫినెట్లీ కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయి. ఆ ప్రోడక్ట్ వైసీపీ నేత ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏదో చీజ్ ప్యాకెట్ పట్టుకుని నెయ్యి ప్యాకెట్ అన్నారు, ట్రోలింగ్ అవుతుంది. వాస్తవం ఉందా దానిలో? ఆయన పట్టుకుంది చీజ్ ప్యాకెట్. మనం అందరం చూసాం కదా సార్, చీజ్ ప్యాకెటే. సరే ఏ ప్యాకెట్ అయినా కానీ మా హెరిటేజ్ ప్రోడక్ట్ పట్టుకొని అక్కడ జరగనటువంటివన్నీ కూడా నిరాధార ఆరోపణలన్నీ చేస్తా ఉంటేనే కదా. నిన్న ఒక రోజే
నిన్న రఘురామరాజు గారు ₹1 హెరిటేజ్ వారు 100 కోట్లకి, సాక్షి మీడియాకి, భారతిరెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి పంపించినటువంటి శ్రీముఖాలు 101 కోట్ల రూపాయలు. బహుశా అసలు ఈ ప్రపంచంలోనే ఇన్నిసార్లు పరువు నష్టం దావా ఎదుర్కొన్నటువంటి ఏకైక పత్రిక, చివరి పత్రిక సాక్షి దినపత్రిక అయి ఉంటది. ఇలాంటి విష ప్రచారాలు ఇప్పుడు మా ప్రోడక్ట్ కొనుక్కొని మరి, హెరిటేజ్ ప్రోడక్ట్ కొనుక్కొని మరి విష ప్రచారం చేస్తా ఉన్నారు. సార్ ఇక లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తే వైసీపీ ఈసారి పోటీ చేయకపోవచ్చు అంటున్నారు, నిజమే ఉందంటారు దానిలో? నిజంగానే ఇప్పటికి కూడా 40% ఓటింగ్ ఉన్న వైసీపీ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది కూటమి ప్రభుత్వం మీద అని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వాళ్ళు పోటీకి దిగితే మీ పరిస్థితి ఏంటి? సార్ వాళ్ళు పోటీ చేసినా పోటీ చేయకపోయినా పెద్దగా ఇదేం లేదు. ముందు అసలు అసెంబ్లీకే రావట్లేదు. ఏ హక్కుతో పోటీ చేయాలి సార్? చేయరా, వాళ్ళ ఇష్టం. అది పోటీ చేస్తారా చేయరా అనేది వాళ్ళ పార్టీ ఇంటర్నల్. సో గతంలో లాగా దౌర్జన్యాలు జరగవు, గతంలో లాగా దాడులు జరగవు. ఇండిపెండెంట్గా ఎలక్షన్ జరుగుతుంది. పోటీ చేసే దమ్ముంటే రమ్మనండి, చూద్దాం. రైట్. వంశీ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కిషన్ గారు జాయిన్ అయ్యారు, వైసీపీ యువజన అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడతాం. కిషన్ గారు నమస్తే సార్. సార్, ప్యానెల్లో సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ ప్రేక్షకులకు, వీక్షకులకు హృదయపూర్వక నమస్కారం సార్. కిషన్ గారు, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో, లోకేష్ గారి గురించి, ఆయన శ్రీలంక పర్యటన గురించి కొన్ని కమెంట్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ హెరిటేజ్ గురించి కూడా కొన్ని కమెంట్స్ చేయడం అయితే జరిగింది. మరి నారా భువనేశ్వర్ గారికి సంబంధించి దాని కోర్టు కూడా కొన్ని చురకలు అంటించింది ఒక మీడియా సెక్షన్కి అయితే. మరి దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇక లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ పార్టీ పోటీ చేస్తుందా? కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసలు వైసీపీ ఈసారి బాయ్కాట్ చేస్తుంది దీన్ని అని చెప్తున్నారు, వాస్తవం ఉందా దానిలో? సార్, నిన్న మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఆయన వెళ్ళిన దానికో, ఆయన విహారయాత్ర ఎంజాయ్ చేసిన దాని గురించో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు ఈ రాష్ట్ర సమస్యల్ని గాలికి వదిలేసి వీళ్ళు వెళ్ళి అక్కడ క్రికెట్ కాడ డాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారే, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి తెలవాలని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికల గురించి అని అన్నారు. ఈ రోజు చూస్తున్నాం, వాళ్ళు దాదాపుగా గవర్నమెంట్ లోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కార్పొరేషన్ ఎన్నికల టైంకి. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, ఎటువంటిది వాళ్ళు అభూత కల్పన సూపర్ 6 అయిపోయిందని చెప్పని సంబరాలు కూడా చేసేసుకున్నారు. కానీ ప్రజలకైతే ఆ సూపర్ 6 అందలేదని చెప్పనేది ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయము. ఎప్పుడైతే వీళ్ళు కార్పొరేషన్ ఎన్నికలకు వస్తారో అప్పుడు బుద్ధి చెప్దాం అని చెప్పని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బహిష్కరించే పరిస్థితిలో లేవు. మా అధినాయకులు డిసైడ్ చేస్తారు మనం వెళ్ళాలా వద్దా అనేది. మా అధినాయకులు ఇంకా మేమైతే డిసైడ్ అవ్వలేదు. మా నాయకులైతే పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల్ని తట్టుకోలేక ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పనే ఆలోచనతో ప్రజలు ఉన్నారని చెప్పనేది మా ఉద్దేశం సార్. ఇంకొకటి సార్, ఏదైతే పక్క రాష్ట్రంలో మీకు తెలుసు, అంతకుముందు కూడా గతంలో తెలుసు, ఏదైతే అధికారంలో ప్రభుత్వం ఉంటుందో దానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి లోకల్ బాడీ ఎలక్షన్లో. కానీ గతంలో అయితే 2019లో కొన్ని ఎలక్షన్లో మాత్రం వైసీపీకి కొంత గడ్డు పరిస్థితి అయితే ఎదురైంది. దాని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు అంటారా మీరు? ఆ పరిస్థితి అంటే సార్, ఇప్పుడు అక్కడ తెలంగాణ పరిస్థితి అనేది వాళ్ళు వన్ సైడ్ గా చేసుకున్నారో ఏదో మాకు తెలియదు కానీ సార్, కానీ మేమైతే వీళ్ళు పెట్టే టార్చర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలవాటు పడిపోయారు. వీళ్ళు చేసే జైళ్లు, కేసులు, అరెస్టులు, కొట్టించడాలు, వీటికి మేము వైఎస్ఆర్సీపీ నాయకులు రాట్ తెలిపారు సార్. సరే, ఇందాక మీరు ఒకటి మాట్లాడారు, ఏ నేతకైనా వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది కదా. తన వ్యక్తిగతంగా తన సొంత ఖర్చులతో వెళ్ళినప్పుడు ఎవరికైనా నేతకి అవకాశం ఉంటుంది కదా. గతంలో బెంగళూరు చాలాసార్లు మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. కేవలం వ్యక్తిగతంగా తన కొడుకుని తీసుకెళ్తే తప్పు పట్టాల్సిన అవసరం ఒక వైసీపీ అధినేతకు ఉందంటారా? దీనివల్ల మీ వైసీపీకి సెల్ఫ్ గోల్ పడిందని చాలా బయట టాక్ ఉంది, వాస్తవం ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాని గురించి ఏంటంటే సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన బాధ్యత నిర్వర్తించి పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని ఏర్పాటు చేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూడడం జరిగింది సార్. ఇక్కడ రాష్ట్రంలో కల్తీ లడ్డు అనే ఒక అంశాన్ని వదిలేసి ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసి ఎన్నో సమస్యలు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నారు, వెళ్ళింది చంద్రబాబు గారు కాదుగా. వీరు ఆడ ఎంజాయ్ చేసే దాన్ని
పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగింది సార్. ఆ లెక్కొస్తే ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటే వదిలి వెళ్ళడం అని అడగాలి. నెక్స్ట్ నెంబర్ 1 మీరు అడిగిందే నిజమైతే ముఖ్యమంత్రి ఇప్పుడు నారా లోకేష్ గారు కాదు, అప్పుడే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా మీరు ఫీల్ అవుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతున్నారు కదా సార్, మేము చేసుకోవాలి, ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం మీకు చెప్పారా? సార్ 1 minute సార్. ఎస్ రైట్. కిషన్ గారు మీ అభిప్రాయం అయితే అర్థమైంది. మీరేమంటారు చెప్పండి. మీరేదో కొంచెం అక్కడేదో బిజీ ఉన్నట్టున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పదలుచుకుంది మీరు చెప్పేయండి. వాయిస్ మీరు స్ట్రక్ అయినట్టున్నారు. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. వేణుగోపాల్ గారు ఎలా చూడాలి గడిచిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో నిన్న జరిగిందని ఏ రకంగా చూస్తారు? అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ పార్టీ పోటీ చేస్తుందా? పోటీ చేస్తే ఎంత మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, ప్రేక్షకులకి, అమ్మ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 hours కూర్చొని ఏదైతే అధికార పక్షాన్ని విమర్శిస్తూ కూర్చోడు. దాంట్లో ఒకటి సూపర్ 6 గురించి మాట్లాడడం జరిగింది. సూపర్ 6 ని నీరు గార్చాడు కూటమి ప్రభుత్వం, సూపర్ 6 ఇవ్వలేదు, సూపర్ 6 కి ప్రజల్ని మోసం చేశాడు, ప్యాంటు షర్ట్ వేసే చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే ఈ రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మోడీ గారు అయితేమి ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతూ ఈ రోజు తల్లికి వందనం, దీపం పథకం, ఆర్టీసీ స్త్రీ ఆర్టీసీ బస్సు ఉచితము, అదే అన్నదాతలకు, అదే విధంగా యోగలో ఈ రోజు డిఎస్సి గారి, అదే విధంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల సమస్య తీర్చాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఏదో ఒక సూపర్ 6 ఆడబెట్టండి ఒకటి పూర్తిగా ఇంకా సాధ్యం లేదు. ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉంది, గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల ఏదైతే రాష్ట్రం అప్పుల పాలైపోయిందో దానికి వడ్డీలు కట్టుకుంటూ, అదే విధంగా ఏదైతే ఉద్యోగాలు జీతాలు ఇచ్చుకుంటూ వచ్చే ఆదాయం సరిపోతూ మిగిలిన సంక్షేమం కానీ ఇంకోటి చేయాలంటే అప్పులు చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈరోజు గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, ఒక వైఎస్ఆర్సీపీనే కాదు, అంతకుముందు ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పులకి ఈ రోజు వడ్డీలు కట్టుకుంటూ వస్తా ఉన్నారు. అలాంటప్పుడు అన్ని సూపర్ 6 అన్ని ఇస్తూ ఏదో ఆడబిడ్డని ఒకటి ఇవ్వడానికి ప్యాంటు షర్ట్ వేయాలి చంద్రబాబు నాయుడికి అన్నట్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేయాలి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? మరి 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చింది? 51% సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు 11 సీట్లు వచ్చింది? ఆ రోజు నేను వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్లే దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. వాస్తవాలు మాట్లాడాలి. ఇక్కడ ఏదో రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్క దానికి అబద్ధానికి ప్యాంట్ షర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు, దానికి కాపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ విమర్శించడం కాదు. నువ్వు సిపిఎస్ కూడా ఆర్థికంగా ముడిపడి ఉండాలి, చాలా రాష్ట్రానికి ఇబ్బంది పడుతుందనే కదా ఆ రోజు వెనకడుగు వేశావు. అదే విధంగా పూర్తిగా మద్య నిషేధం అన్నావు. ఈ రోజు రెవెన్యూ అత్యధికంగా లెక్కల ద్వారా వచ్చింది కాబట్టి పూర్తిగా మద్య నిషేధం చేయలేకపోయా. అదే విధంగా ప్రతి సంవత్సరం January 1 ఉద్యోగస్తులు క్యాలెండర్ ఇస్తానన్నావు. మరి ఇచ్చావా? ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడినావా? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇచ్చావా? జలయజ్ఞం ప్రాజెక్టు 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు పూర్తి చేసావా? కేంద్రం ఇచ్చిన 8,000 కోట్లకు పక్కదారి పట్టించావు కానీ కనీసం షట్టర్లకు గ్రీజన్నా వేసావా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సవాళ్ళు ఉన్నాయి. ఏదైతే రాజధాని అమరావతి నీరు కాచావు, ఈ పక్క విశాఖపట్నం ఉన్నావు, ఈ పక్క కర్నూలు ఉన్నావు, ఏది అభివృద్ధి చేయకుండా. ఎందుకంటే నిధులు లేవు. ఏదో ఒకటి చెప్పుకుంటూ 5 సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ వచ్చావు. మరి నీకేమయ్యాలో ప్యాంట్ షర్ట్ రాష్ట్ర ప్రజలు చెప్పారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు తొడిగారు. నువ్వు చెప్పిన వాగ్దానాలకి, నువ్వు ఇచ్చిన ఇసుకలో మాఫియా, మట్టిలో మాఫియా,
మైండ్స్ లో సరే మాఫియా, సార్, గతంలో అదేవిధంగా జరిగిపోయింది. విద్యుత్ వేణుగోపాల్ గారు గతంలో జరిగింది. వినండి. కాదు నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కాదు గారు సార్, విమర్శిస్తే నేను ఒకటి అడుగుతా వినండి. ఉంది కానీ క్వశ్చన్ ప్లేస్ అక్కడ కాదు, అసెంబ్లీలో పోవాలి. వేణుగోపాల్ గారు అసెంబ్లీలో పోయి ఒకసారి నాకు క్వశ్చన్ వినండి. ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్తాను. వేణుగోపాల్ గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు అనుకునే ప్రజలు ఈ పరిస్థితి ఇచ్చారనుకుందాం. కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి కదా, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది లేదంటారా? జగన్మోహన్ రెడ్డి అన్నారని కాదు, ఖచ్చితంగా ఆడపిల్ల నిధులతో మిగతా ఏదైతే సూపర్ సిక్స్ అన్ని నెరవేర్చడం జరిగింది. అదే మాకు బడ్జెట్ లో కూడా ఏదైతే కేటాయింపులకు టైం ఇస్తారంటే నేను చదువుతాను. ఈ రోజు ఊరికే 3 గంటల సేపు కూర్చొని టీవీల ముందు ఉపన్యాసం చేస్తూ ఆ అబద్ధానికి రెక్కలు కడితే చంద్రబాబు నాయుడు, అబద్ధానికి ప్యాంట్ చేస్తే చంద్రబాబు నాయుడు అనడం కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వము ఏదైతే తెలుగుదేశం గాని, ఎన్డీఏ గాని, అదే విధంగా ఈ రోజు జనసేన పార్టీ కానీ ఒక కమిట్మెంట్ తో నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఇంతవరకు తీర్చలేదు. అదే విధంగా ప్రతి వారికి 1500 మహిళలకు ఇస్తామన్నారు. ఇక్కడ నిరుద్యోగ వృత్తి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారా లేదా? నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారా లేదా? ఈ రోజు డిఎస్పీలు అయితేనేమి, పోలీస్ జాబులు అయితేనేమి, ఇట్లా రకరకాల ఏడ ఖాళీలు పడుతుంటే వాటింతా క్లిప్ చేసుకుంటూ పోతున్నారా లేదా అది చూడాలి. ఈ రోజు 3000 కాదు, ఈ రోజు ఆర్థిక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదు? నేను చెప్పాను, ఆర్థికంతో ఏదైతే ముడి పడిపోయిందో ఎక్కువ భారం అవుతాయో వాటి పెండింగ్ ఉందే కానీ మిగతా అవన్నీ క్లీన్ చేశారు కదా. ఒక్కటి చెప్పండి, నిన్న సుప్రీంకోర్టు ఏవైతే పలు సూచనలు చేసిందో ఈ ఫ్రీ అనే పదాలని, అంటే మీ పార్టీకనే కాదు, మీ కూటమికనే కాదు, ఓవరాల్గా భారతదేశంలో గురించి చెప్పింది. ఈ సూచనల మేరకు మీరిచ్చిన వాటిల్ని దాన్ని పక్కన పెట్టి మేము కొన్ని నిరుద్యోగులకి కొంత పార్టీ వేస్తామని ఏమైనా సపరేట్గా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా? లేదంటే ఇచ్చిన హామీలను మాత్రం నెరవేరుస్తారా? సుప్రీంకోర్టు సూచనలు మీరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? అదే సార్, ఈ రోజు ఉద్యోగస్తులకు కూడా ఏదో 2000, 3000 ఇచ్చేసి చేయని దుబ్బుడుకోలేదు ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం తన బాధ్యత గుర్తించుకొని ఈ రోజు వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించే ప్రయత్నం చేస్తుందే కానీ 2000, 3000 ఇచ్చేసి చేయగలుగుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ రోజు అదే చెప్తున్నాం, సుప్రీంకోర్టులు చెప్పినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా, ఎకనామిక్ గా చూస్తే ఎక్కడ మనం సబ్సిడీలు, సంక్షేమం ఎక్కువ ఆధారపడి ఉంటాయో ఆ దేశాలు ఏ విధంగా వెనుకబడిపోయో చూసాం. అలాంటి పరిస్థితి రాకూడదనే ఏది వెనకబడిపోయినవి విద్యకి, వైద్యానికి, అదే విధంగా వ్యవసాయానికి. ఓట్లు వేయించుకునేటప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, తర్వాత క్లియర్ గా వెళ్తారా 29లో అయినా? సార్ మీరు చెప్పింది బాగుంది సార్. నేనేం అడ్డం పడతలేదు సార్, మీరు మాట్లాడండి. నేను మీకే పక్కన మాట్లాడతలేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఏం లేదు, 29లో మీరు ఇవన్నీ చెప్పే వెళ్తారా ప్రజలకి మీరు ఎన్నికలకి? సార్ ఇప్పుడు మేము చేయమని చెప్పలేదు. ఏదైతే ఆరోగ్యానికి, చదువుకి, అదే వ్యవసాయానికి, ముఖ్యమైన వాటికి ఆర్థిక సహాయం చేస్తూ వెనకబడిన వాళ్ళకి, అదే విధంగా ఏదైతే ఉద్యోగ కల్పనను లేదా ఇంకోటి ఉన్నదో దానికి మెయిన్ ఏమిటంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏదో వాళ్ళకి 2000, 3000 ఇచ్చే చేతి తీసుకోలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ప్యాంట్ చెట్టేశారు, చంద్రబాబు నాయుడు రెక్కలు దొరికేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? ఆర్థికంతో కూడిన పనులు వెనక పెట్టాడా లేదా? వాటింతా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు సార్? ఈ రోజు చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించకుండా టీవీల ముందు, ప్రెస్ ముందు కొంచెం మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం కాదు. అక్కడ అడిగితే అక్కడ వాళ్ళు కూడా అసెంబ్లీలో అడుగుతారు, నువ్వు ఎందుకయ్యా ఆర్థికంగా కూడుకున్న పనులు ఎందుకు పక్కన పెట్టావు? ఎందుకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి చేయలేదు? ఎందుకు అదే విధంగా మద్య నిషేధాన్ని ఇందాక చెప్పారు మీరు. ఇవి ఒకటి చెప్పండి, మీరు అడిగారు ఇందాక, ఒకటి చెప్పండి. సంస్థాగత ఎన్నికల గురించి చెప్పండి. సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ పార్టీ పోటీ చేస్తే గెలవగలుగుతుందా కూటమి ప్రభుత్వం మీద? వైసీపీ పార్టీ చెప్తుంది పూర్తి ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఉందని, పోటీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించలేదు, ప్రజల్లో తిరగలేదు, రచ్చబండ అంటాడు, జనవరి సంక్రాంతికి అంటాడు, దీపావళికి అంటాడు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే 4 కోట్ల మధ్యలో కూర్చొని రాష్ట్రంలో సలహాదారులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి దానాదర్శనం చేసి 151 సీట్లకు 11 సీట్లు వచ్చిందో ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీకి పోకుండా పోషించడం లేదు.
అసెంబ్లీకి పోయి అక్కడ ప్రశ్నించుంటే, ఆడ కొట్టాడుంటే, ఆడ ప్రజల కోసం పోరాటం చేసి ఉంటే ఈ రోజు ప్రజలు గుర్తిస్తారు. నీకు లోక్సభ ఎలక్షన్స్ లో గుర్తింపు ఉంటుంది. అక్కడ అసెంబ్లీలోకి పోకుండా నువ్వు ప్రెస్ ముందు కూర్చొని శనివారం ఆదివారం కూర్చొని మాట్లాడేసి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతే కాదేడా. ఇలా అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేయాలి. అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీ ప్రశ్నించాలి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు అసెంబ్లీ పోవడానికి? నాకు ప్రతిపక్ష పాత్ర కావాలి, నాకు ప్రతిపక్ష పాత్రాన్ని ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు 5 మంది తీస్తే నీకు 18 మంది ఉంటే ప్రతిపక్ష పాత్ర అడగని లేని వ్యక్తిని చెప్పావు నువ్వే నీ నోటితో. ఈ రోజు మరి ప్రతిపక్ష పాత్ర అడుగుతున్నావు. ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎక్కడ సమాధానం చెప్పాలో ఓటుతో సమాధానం చెప్తారు సార్ లక్ష్మీనాథ్ గారు. అందుకే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేంద్రం బలగాలు రావాలంట, కేంద్ర బలగాలు వస్తే ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడంట, లేకపోతే పోటీ చేయడంట. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి నువ్వు కేంద్ర బలగాలు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపావా? ఆ రోజు ఏదైతే బ్యాంక్ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ, లోక్ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అవన్నీ నువ్వేమన్నా కేంద్ర బలగాలను దింపే ఆ రోజు నడిపావా? ఆ రోజు చూసారు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నడిపావు. రైట్. ఇప్పుడంటే ఇప్పుడు ఈవీఎంలు ఏదో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 150 అన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు ఇవైతే మరి ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు అయితే మీకు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. దాని గురించి ఏమైనా కమెంట్ చేస్తారంటారా? సార్ అది బ్యాలెట్ పేపర్ లో జరిగినా లేకపోతే ఈవీఎంలు జరిగినా ఇంకోటి జరిగినా ప్రజలు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు. కానీ నువ్వు తప్పించుకుని నీ తప్పు ఏదైతే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులు దాన్ని కూర్చొని ఏదైతే పర్యవేక్షించకుండా ఈవీఎంల పైన తోసేసావో ఆ రోజే నువ్వు రాజకీయ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా విఫలమైపోయాం. ఎలక్షన్ అయిన 10 రోజులకే ఈవీఎం ప్రాబ్లం అన్నాడు. భారతదేశం అంతా చెప్పలేదు, ఈయన ఒక్కడికి స్టార్ట్ చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటూ అప్పుడు నీకు 151 సీట్లు వస్తే అది కరెక్ట్. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఏదైతే 164 సీట్లు వస్తే మాత్రం తప్ప. అంటే ఒక పార్టీకి 151 సీట్లు ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసావు. ఈ రోజు 3 పార్టీలు కలిపి 164 సీట్లు వచ్చి ఇప్పుడు యాక్సెప్ట్ చేయవా? అది తప్ప. ఆ రోజు బ్యాలెట్ ఓడిపోతే బ్యాలెట్ తప్ప. ఆ రోజు రాత్రి ఏదో జరిగిందని వేణుగోపాల్ గారు, ఆ రోజు రాత్రి ఏదో జరిగిందని, ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు రాత్రి ఏదో జరిగిందని, ఆ ఒక్క రాత్రే మొత్తం టోటల్గా మారిపోయిందని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొని వస్తుంది. వాస్తవం ఉందా సార్? కథలు ఎన్నైనా చెప్పదు సార్. ఇప్పుడు నీ గురించి చెప్పలేదా? రెడ్ హ్యాండ్గా స్టిక్ ఏదైతే రిపోర్ట్ ఇస్తే ఆ దాన్ని తారుమారు చేస్తూ హోమాలు చేస్తూ టెంకాయలు కొడుతూ దాంట్లో ఏదైతే జంతుకు కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది. అసలు నెయ్యే కాదు, 1 గ్రామ్ మిల్క్ కానీ 1 గ్రామ్ బటర్ కానీ కలవని ఉత్పత్తి చేయని కంపెనీలకి ఏదైతే నెయ్యి తయారు చెప్పి ఇచ్చే కంపెనీలకి అలాట్ చేసుకునేది ఎంత అవినీతి జరిగిందో చూసి మళ్ళీ ఏ విధంగా రాస్తున్నారు. మళ్ళీ ఈ రోజు హెరిటేజ్ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ రోజు ఇవన్నీ నమ్మరు. ఒకసారి నమ్మి ఓటేశారు, అదే కంటిన్యూ కాదు కదా. రైట్ వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ప్రెస్ మీట్లో, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి చేసిన పరిస్థితి. ఆయన మాట్లాడింది ఆయన అబద్ధాలు మాట్లాడి మరి మేము అబద్ధాలు మాట్లాడామని చెప్తున్నారు. లోకేష్ గారు తన సొంత డబ్బులు తేలితే ఈయనకి ఎందుకు బాధ వస్తుంది, ఈయన దేశం దాటి వెళ్ళడానికి లేకుండా పోయింది కాబట్టి ఈయన బాధ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. మేము బాయ్కాట్ చేస్తామని మాట్లాడుతున్నారని కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉన్న పరిస్థితి. నిజంగా వైసీపీ పోటీ చేస్తుందా, చేస్తే సక్సెస్ అవుతుందా? ఎందుకంటే వైసీపీ చెప్తుంది కదా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. ఎలా చూస్తారు మీరు, ఏమంటారు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీరు గమనిస్తే అన్నమయ్య జిల్లాలో ఒంటిమెట్ట కానీ అండ్ సేమ్ సినారియో ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఓడిపోయినా సరే పోటీ అయితే చేసేది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక మీరు రాజ్యాంతం గమనించగలిగితే తెలుగుదేశం లాస్ట్ టైము చేతులెత్తేసిన ఉదంతో మనకు తెలిసింది. నిర్ణయించుకున్నారు నామినేషన్ అయిన తర్వాత. సో అంచేత ట్రాక్ రికార్డ్ ఎవరిది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళిపోవటంలో సర్వసాధారణం, ఎవరైనా గెలుస్తారో ఎవరినో. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి టోటల్ ఎక్సర్సైజ్, నా వాయిస్ నాకే వస్తుంది. ఇప్పుడు
జనవరి నుంచి ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. కలెక్టర్లందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ ఈ ఓటర్ లిస్టులు తయారు చేయండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఒకటేమో ఏప్రిల్ 17కి పంచాయతీ ఎలక్షన్స్ అన్ని ముగింపు అయిపోతుంది. మార్చి 20కి అనుకుంటా, మార్చి 20కి ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాస్తవానికి మనకి పార్లల్ గా కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆదేశించింది, జనగణన స్టార్ట్ అవుతుంది రేపు ఫిబ్రవరి 26, 20 నుంచి ఒక సర్క్యులర్ వస్తుంది, జనగణన స్టార్ట్ అవుతుంది. అది బ్రూటల్ ఎక్సర్సైజ్ లాస్ట్ అప్ టు 2027 ఎండింగ్ దాకా ఉంటుంది. అది 1.5 year లెబోరియస్ ప్రాసెస్. సో దీంట్లో ఈ టెన్యూర్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం పాత లిస్టా కొత్త లిస్టా అనేది ఒక అంబిగ్యూటీ ఉంటుంది. దానికి పాత లిస్టే అంటారులేండి, దిస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. బట్ తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ఉదంతాలు రేరెస్ట్ అనే చెప్పాలి, అసలు జరగలేదని కూడా చెప్పచ్చు, అంత అథెంటికేటివ్ గా ఉన్న సిచ్యువేషన్స్. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జనగణన ఒక ఎక్స్క్యూజ్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళరు. సాధారణంగా ప్రభుత్వానికి ఒక వైటల్ ఎడ్జ్ ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. దానికి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పార్టీ గుర్తులకు అతీతంగా, తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్, నెక్స్ట్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అంటారా, వీటికి సంబంధించిన అంశాల్లో ఈ రోజు ప్రజా వ్యతిరేకతకి నిలదొక్కుని నిలబడడం, అది బ్యాలెట్ తో కూడిన ఎలక్షన్. సో డెఫినెట్ గా ఇందాక ఒక మాట చెప్తూ తిరుపతి వేణుగోపాల్ గారు మాట అన్నారు, మీ అందరికీ తెలుసో తెలీదో కానీ వాళ్ళ శ్రీమతి గారు హ్యాపన్ టు బే కార్పొరేటర్ ఆవిడ తిరుపతికి. ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది అది. ఎందుకంటే ద వే ఇట్ ఈస్ బీన్ కండక్టెడ్ అన్న దానికి ఆయన యాక్సెప్ట్ చేసే కదా శ్రీమతి గారు గెలిచారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ అండ్ క్వశ్చన్. కానీ ఆయన ఇవాళ సెటరికల్ గా మాట్లాడదాం ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో పాత మర్చిపోతే ఎలా ఉంటుందంటే కొంచెం బాధాకరం. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారి ప్రయాణం, ఆయన కంటిన్యూస్ గా క్రికెట్ మ్యాచ్లకి వెళ్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవియేషన్ కి వాళ్ళు స్పెండ్ చేస్తున్న ఎక్స్పెన్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్స్ తో చూస్తే లాస్ట్ ఒకసారి చాలా డిబేట్స్ కూడా చేసాం. ఆ వాటి కంపారిజన్సే ఒక ర్యామ్సమ్ మనీ ఉంది, అది ఎవరి అకౌంట్ లో ఎవరి హెడ్ లోకి వెళ్తున్నాయో తెలియదు. కానీ ఇక్కడ పారల్ గా లోకేష్ గారి ప్రస్తావన అన్నదానికి ఒక హిడెన్ ఎజెండా అనే విషయం కన్నా వాస్తవ ఎజెండా ఒకటి ప్రస్ఫుటంగా కనబడుతుంది. నేను రోహిత్ పవర్ గారు ఆయన అజిత్ పవర్ గారి యాక్సిడెంట్ మీద కేటగోరికల్ గా ఎస్ బ్లేమ్డ్ పీపుల్ అరౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్మోహన్ రెడ్డి గారిని రాజీనామా కోరుతూ ఇక్కడ లోకల్ ఎవరికైతే సప్లై చేస్తున్నారో కన్సిస్టెంట్ గా హెలికాప్టర్, ముఖ్యంగా తెలుగుదేశం ప్రతినిధులు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాడుతున్న హెలికాప్టర్ కి సంబంధించిన అవసరంలో ఆ ఫ్యూయల్ ఎవాక్యువేట్ చేసింది ఒకటిను. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆ రెడ్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ లేకపోవడం మీద చాలా అన్ఈవెన్ సిచ్యువేషన్స్ ఆయన అట్రిబ్యూట్ చేస్తూ ఇవి ఖచ్చితంగా హత్యకి దారి తీసిన ఉదంతాల కింద ఎస్టాబ్లిష్ అయిన దగ్గర ఇదే హెలికాప్టర్ లో ఎక్కువగా లోకేష్ గారు పయనిస్తున్నారు. అది మీరు గమనించండి ఫస్ట్. సో దీని మీద ఒక ఇన్సిడెంట్ నెరేట్ చేస్తూ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అంటారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనుకోండి, లేదంటే లోకేష్ గారు నిన్న ట్వీట్ కూడా నేను ఒక మాధ్యమంలో నేను కూడా డిబేట్ చేసినప్పుడు దాన్ని రిట్రేట్ చేస్తూ చెప్పారు. ఎందుకంటే నాకు ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్లు నాకు లేవు, అందుకని చెప్తున్నాను. సో దాన్ని నేను ప్రస్ఫుటేషన్ గా చెప్పాను, అది ఏదైతే ఉందో ఆయన ఎంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో. ఇవాళ మనకి ఈ క్వార్టర్ గ్యారంటీగా ఏవియేషన్ ఎక్స్పెన్సెస్ రిలీజ్ అవుతాయి. దాంట్లో అది అన్ని చంద్రబాబు గారి హెడ్ మీదే ఉన్నాయి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి హెడ్ మీద ఉన్నాయి. అందుకని నాకు తెలిసినంత వరకు స్టేట్ లో ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రులు ఎవరికి హెలికాప్టర్ ఫెసిలిటీ ఎవరికి ఉండదు అదర్ దాన్ చీఫ్ మినిస్టర్. ఇది ఒక స్పెషల్ ప్రివిలేజ్ డిస్కషన్ లో బోత్ చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి అయిన లోకేష్ గారు కేబినెట్ మంత్రి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు కూడా హెలికాప్టర్. ఈ రెండు కొంచెం రేరెస్ట్ ఫినామినాగా కనబడుతుంది. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచరా కాదా అన్నది కేటగిరీగా చెప్పాలి. అండ్ మోర్ ఇట్స్ క్వైట్ ఆఫెన్ హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ అన్నది అది రెగ్యులర్ ఎంఎంటీఎస్ షటిల్ తిరిగినట్టు తిరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరిది ఎట్లా క్లెయిమ్ చేస్తారో తర్వాత నిన్న ఆర్థిక సంస్థకు సంబంధించిన అవసరాలు కానీ హెరిటేజ్ కి సంబంధించిన అవసరాలు వంశీ గారు చాలా బాగా చెప్పారు. చెన్నై హైకోర్టు బ్రహ్మాండంగా సమన్లు ఇచ్చింది. ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ అండి. ఎందుకంటే అసెంబ్లీలో చర్చకు వెళ్ళట్లేదు, 11 మంది వెళ్ళట్లేదు, అలాగే మండలిలో చర్చకి మీరు ఒప్పుకోవట్లేదు, శభాష్. ఇవాళ ఖచ్చితంగా ఒక ఎవిడెన్సెస్ ని అట్రిబ్యూట్ చేస్తూ హెరిటేజ్ మీద నేను మాట్లాడినా లేకపోతే పొరపాటున ఎవరైనా మాట్లాడినా దీని అంతటికీ కోర్టు ఎవిడెన్సెస్ ని గ్యాప్ చేయకుండా శిక్ష అయితే విధించదు కదా. మీరు హెరిటేజ్ గురించి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ అయితే కాదు అది. ఇఫ్ ఇట్ ఇస్ అ గ్యాగ్ ఆర్డర్ డెఫినెట్ గా మేము అందరం గ్యాగ్ ఆర్డర్ కాబట్టి మాట్లాడకూడదు అనొచ్చు. సే ఫర్ ఇన్స్టెంట్ మేము మాట్లాడిన తప్పు ఆ హెరిటేజ్ సంస్థకి డ్యామేజ్ జరుగుతుంది అన్నది అపవాదు. ఇప్పుడు హెరిటేజ్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు, డెమరైజెస్ చేసినప్పుడు ఎందుకు మీరు అలా మాడారు అన్నది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తారు. ఇది సర్ప్రైజింగ్. హైదరాబాద్ హైకోర్టు ఉంది, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో హైకోర్టు ఉంది, కానీ ఇక్కడ మద్రాస్ హైకోర్టు నుంచి మూవ్మెంట్ ఏంటో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లిస్ట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్న దగ్గర 99% ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్
ఇది రేపొద్దున హైకోర్టు దీనికి పిలిచి సుమోటోగా ఈ కేసు తీసుకుని హెరిటేజ్ ని పరిరక్షించే కార్యక్రమంలో వాళ్ళు పిలిచి వీళ్ళందరూ ఏ ప్రాతిపదిక మీద మాడారంటే ఖచ్చితంగా ఇవాళ మీరు వాళ్ళ వెబ్సైట్ లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఎలా ఎస్టాబ్లిష్ చేశారన్నది ప్రశ్న. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డేటాలోకి వెళ్తే మీకు హెరిటేజ్ కి యాన్సిలరీ యూనిట్స్ కింద ఉన్నాయా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ యూనిట్స్ కింద ఉన్నాయా అనేది కేటగిరీలో తెలుస్తుంది. తర్వాత సెబీ లిస్ట్ ఒకటి ఉంది, నేను సెబీ లిస్ట్ వెరిఫై చేశాను. హెరిటేజ్ సంస్థలో ఇందాపూర్ నుంచి ఉన్న అదే ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారో కేటగిరీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ అండ్ మోర్ ఓవర్ ఇవాళ హెరిటేజ్ ప్రొడక్ట్స్ మీద మీరు ఏదైనా చూస్తే మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ హిందాపూర్ కంపెనీ అని రాసి ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి అందులో. ఇప్పుడు నెయ్యి కాదు చీజ్ కాదు నెయ్యి, ఇవి చిన్న చిన్న విషయాలండి. అసలు విషయం ఏంటంటే ఇవాళ మీరు మనకంటే అనుభవం లేకపోవచ్చు కానీ అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద ఆ కెమికల్స్ దేనికి వాడతారో నెక్స్ట్ ఆ లంప్సం దేనికి వాడతారో మనందరికీ ఆయన ఎక్కువ తెలుసు. కానీ దాన్ని దీంట్లో కలిపారు అన్నది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఈ బై ప్రొడక్ట్స్ కింద వచ్చే వెన్న పాలు మిక్స్ చూస్తే ఆ బై ప్రొడక్ట్ నుంచి తయారు చేసి ఇవి చీజ్లు కానీ లేదంటే నెయ్యి కానీ ఇలాంటివన్నీ బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మిల్క్ అన్నది ఎక్కడ డివేట్ అవ్వదు. జస్ట్ లైక్ మనం క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ దించుకున్నాం అనుకోండి, ఆ క్రూడ్ ఆయిల్ లో దగ్గర 18 బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఏంటి? ఒకటి పెట్రోలియం, నెక్స్ట్ డీజిల్, నెక్స్ట్ ఏరోప్లేన్ ఆయిల్, అండ్ ఇవన్నీ అగ్రిగేట్ 30, 40, 60 లీటర్స్ పైన వస్తూ ఉంటాయి. ఇది కాక మ్యాంగనీస్, గ్రీజ్ ఇలాంటివన్నీ కూడా బై ప్రొడక్ట్స్ కింద ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బ్యారల్ కాస్ట్ తో పెట్రోలియం ప్రోడక్ట్ తో కానీ డీజిల్ ప్రోడక్ట్ తో కానీ జస్టిఫై అయ్యచ్చు. కానీ యాన్సిలరీ ప్రొడక్ట్స్ కింద ఉన్న రెండింటి కాస్ట్ చూసుకుంటే దట్ ఇస్ ద ప్రాఫిట్ మాడ్యూల్. అంచేత మీరు వాళ్ళు తక్కువ కాస్ట్ కి ఇవ్వగలుగుతున్నారు అనేది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఇంత లంసం మిల్క్ ప్రొడక్షన్ సబ్మిట్ చేసే వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ లేవు సార్. ఈ డైరీ ప్రొడక్ట్స్ లో నిక్కచ్చిగా అవే పాలేద్దాం అన్నది ఊహకందని పరిణామం. సో కానీ ఖచ్చితంగా వీటిల్లో ఈ పాల పొడితోనూ వీటితో తయారు చేసే ఉదంతాలు అందరికీ తెలిసిన విషయం. కానీ దీనికి వచ్చరకల్లా దాన్ని బూమరాంగ్ చేసుకునే విషయంలో హెరిటేజ్ అనే సంస్థ చుట్టూగా జరుగుతున్న రాజకీయ చతురత, ముఖ్యంగా హిందాపూర్, నెక్స్ట్ అక్కడ బోలేబాబా, ఇవన్నీ అనుబంధ సంస్థల కింద వాళ్ళ మెమరాండం ఆర్టికల్స్ లోను ఆ రోజుకి సబ్మిట్ చేసిన అన్ని విషయాల్లోనూ వాళ్ళు కేటగిరీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓవర్ నైట్ పరిణామంలో 17వ నెంబర్ ఉన్న ఇందాపూర్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ గా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత దీని అంతటికన్నా ముందు కేరళ ప్రభుత్వం ఇఫ్ యూ కెన్ రియల్లీ రీకలెక్ట్ 1 lakh పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసింది. బోలే బాబానే హర్ష ఫ్రెష్ అని కూడా చెప్తున్నారు జగన్ గారు. ఇదే సంబంధించిన విషయంలో వాళ్ళకి 4 పేర్లు మార్చుకుంటూ టెండర్లు వేస్తారు. మీరు తిరుమల ప్రస్థానం కనుక గమనించగలిగితే ఎవ్రీ 6 months కి ఒక టెండర్ కి ఒకరిని కన్ఫర్మ్ చేస్తారు. ప్రధానికి నందిపాల్ ఉంది. వాళ్ళు మీరు చూసుకుంటే కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న నందిపాల్ అయితే మన విజయ డైరీ ఆంధ్రప్రదేశ్, ది కెనాట్ ప్రొడ్యూస్ దట్ మచ్ అన్నది వాళ్ళ కేటగిరీలో 10 మెట్రిక్ టన్నులు ఎంతో సబ్మిట్ చేయగలం, అంతకన్నా ఇవ్వలేము అన్న దగ్గర వీళ్ళకి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ రూపంలో వచ్చినవి ఇవన్నీ చూసుకోండి కావాలండి. ముఖ్యంగా హిందాపూర్ మీద వచ్చే అప్రిహెన్షన్స్ ఏంటంటే ఇఫ్ యూ రీకలెక్ట్ 2016 లో దీన్ని సస్పెండ్ చేశారు, బ్లాక్ లిస్ట్ పెట్టారు. స్పాన్ ఆఫ్ నో టైం వీళ్ళు రెండో అర్హత సంపాదించుకుని లోపలికి రాను, ఇది కంటిన్యూస్ గాను. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే మళ్ళీ ఇందాపూర్ సిద్ధమైపోయింది. సో హెరిటేజ్ అన్న పేరు కాకుండా ఇందాపూర్ త్రూగా చేస్తున్న దాని మీద ఆ ఎయిర్ నీడ్స్ టు బి క్లియర్డ్. నాది కాదన్నది కాదు కదా. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కేటగిరీ ఇందాపూర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్ అనేది కేటగిరీగా ఎస్టాబ్లిష్ చేయాలి. సెబీలో చూస్తే షేర్ హోల్డర్స్, మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో హిందూపూర్ కి, హెరిటేజ్ లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మే ఏదో పేరు ఉందండి వాళ్ళ ఇంటి పేరు, ఆ మీద ఎన్నో షేర్స్ ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. సో ఇవన్నిటితోనూ ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే అది నాకు తెలిసి ఒక దగ్గర 3 దశాబ్దాల పైన ఉన్న హెరిటేజ్ సంస్థ. ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ హెరిటేజ్ సంస్థకి మచ్చ కలిగితే ఒక బాధాకరంగానే ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సినారియోలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్న ఎస్టాబ్లిష్మెంట్స్ లో రిజెక్టెడ్ కంటైనర్స్. ప్రసాద్ గారు నిన్న సుదీర్ఘంగా 3 గంటల సేపు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో కొంత హాస్యాన్ని కూడా పండించిన పరిస్థితి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంచెం తెలుగులో వీక్ అని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఆయన అంటే పై చదువులకి అక్కడ విదేశాల్లో చదువుకున్నందుకు అనుకోవాలా? ఎందుకు నేను తెలుగులో వీక్ అన్నారంటే ఏం చెప్పు? ఒక ముఖ్యమంత్రి నేను తెలుగులో వీక్ అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? దేశంలో చదువుకోలేదు, మా వాడు చదువు అవ్వలేదు వెనక్కి వచ్చేసాడు అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మర్చిపోతే నేనేం చేయలేదు. విదేశాల్లో చదువుకుంది లోకేష్ గారు, మీరు అది గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి చదువు మధ్యలో నా వల్ల కాలేదని చెప్పి వెనక్కి వచ్చాడు. నా సామాన్యంగా రాయటంకి వచ్చేటప్పుడు నేను తెలుగు వీక్ అంటారు, మాట్లాడటంలో కూడా నేను తెలుగు వీక్ అనేటప్పటికీ కొంత హాస్యం పడినట్టు అయింది దాన్ని నిన్న, కాదంటారా? మీకు జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేసిన హాస్యమే కాబట్టి, మీకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడ్ చేసినా మీకు పర్లేదు కాబట్టి బయట ట్రోల్ అవుతుంది సార్ పరిస్థితి కదా. నేను తెలుగు బాగా మాడతాను కదా, ఒప్పుకుంటారు కదా మీరు. నేను తెలుగు రాయలేదు, ఆబ్వియస్లీ బాగా మాట్లాడతారు, అదే బాగానే మాడతాను నాకు తెలిసి, నాకు నోచ్ ఫర్ ఇట్, బట్ నేను రాయలేను.
ఒకటి ఉంటుంది సార్, దెర్ ఇస్ నథింగ్ బట్ వాట్స్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్. సో దాన్ని మీరు కామెడీగా తీసుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లోకేష్ గారు కూడా కొన్ని పదాలు తొట్టుబాటు అవుతుంటాయి. ఈ తెలుగు భాష అనేది చాలా స్వచ్ఛమైన భాష సార్. ఇట్స్ నాట్ సో ఈజీ టు టాక్. బాలకృష్ణ గారు చూడండి, అనర్గళంగా కొన్ని పద్యాలు మాట్లాడుతుంటారు, బట్ రియలీ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ సెంటెన్స్, ఆ మధ్యలో ఎన్ని పాజలు ఉంటాయి చూడండి. సో అంత ఈజీ కాదు సార్. అంచేత మనం కొంతమంది నత్తితో మాడింది, ఎవరు బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి పక్షవాతం వచ్చింది పాపం, నోటికి చేతికి. ఆయన కొన్ని మాట తీరుకు సరిగ్గా ఉండకపోవచ్చు, దాన్ని మనం అవహేళన చేస్తే ఎట్లా? అది తప్పు కదా. నేను అవి చెప్తున్నాను. చేత పదాన్ని మనం అవతల వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మనం చెప్తున్నామా లేదన్నది చూసుకోవాలి తప్ప దాంట్లో డెన్సిటీలకు పోయి ఆ పదాన్ని పీకులాడుకుంటే ఈ జన్మకి అవుతుంది. ఎందుకంటే ఎవరు అంత పరిపక్వతతో తెలుగు మాండలికాన్ని చాంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మన వీళ్ళలాగా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఎవరు మనం మాట్లాడలేము సార్. ఈజీ కాదు. ఆ భాష మీద పట్టు సాధించడం అంటే చాలా కష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స అని వద్దనే అనలేదు. చేత యాక్సెప్టెన్స్ ఇస్ నాట్ ఎ ఇప్పుడు సంస్థాగత ఎన్నికల గురించి ఇప్పటికైతే బలంగా ఇప్పుడు గతంలో సీట్లన్నీ కూడా వైసీపీకి మున్సిపాలిటీలో బలం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు లోకల్ ఎలక్షన్లు జరిగితే వైసీపీ తన యొక్క పట్టును కోల్పోయే అవకాశం ఉందంటారా? సార్ ఇది ప్రజాస్వామ్యం సార్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో హైపోథెటికల్గా గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఉంటుందా, అపోజిషన్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే లోకల్ బాడీస్ ఎప్పుడు గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంటుంది. పైపెచ్చు దాని రీతిని ఈజీగా రీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు. సర్పంచ్ ఎలక్షన్స్ అవుట్కమ్ మీద నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ దే కెన్ ఈజీలీ అసెస్ అండ్ వేర్ ద వీక్ పాయింట్స్ అన్నిటిని అడ్రస్ చేసుకోవడానికి, ఆ రెక్టిఫికేషన్స్ కి అండ్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో పనిచేయడానికి వాళ్ళకి మాత్రం వెసులుబాటు. పొజిషన్ పార్టీస్ అంటారా, ప్రభుత్వ లోపాలని వేలెత్తి చూపించుకుంటూ ముందుకెళ్లే దగ్గర ప్రజల్ని ఎంతవరకు కూడగట్టుకుంటారు అన్న దాని మీద ఎప్పుడు అది ఇదే ఉంటుంది. ఎస్, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ సార్ వంశీ గారు కంక్లూడ్ చేస్తారు ఒకసారి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మీనాగ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ తిరుత్తని వేణుగోపాల్ గారి భార్య, నేను వెళ్ళిపోతున్నాను సార్, ఏమనుకోకండి. వంశీ గారు ఏమనుకోకండి, నేను వేరే ఛానల్ అవునండి సార్, భలే వాళ్ళే మీకే కదా, మీరు ఉండాలి. వెళ్ళిపోతే ఎలా? ఒక 2 నిమిషాలు ఉండాలి. పర్లేదు సార్, నేను తర్వాత రీకలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ డిబేట్ మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోను కదా. 2 నిమిషాలు ఛానల్ కేఎస్ ప్రసాద్ గారు 2 నిమిషాలు ఉండండి. మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎలా అలా అయితే 2 నిమిషాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే అడుగుతున్నాను. సమాధానం చెప్పినాక వెళ్ళిపోతారు. సరే కానీ బ్రదర్, ఓకే, మీకు ఏదైనా పని ఉంటే ఎలా? మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పేస్తాను, ఏం పర్లేదు. ఇందాక తిరుత్తని వేణుగోపాల్ గారి భార్య కార్పొరేటర్, ఆయన గతం మర్చిపోతే ఎలా అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. గతంలో చాలా సార్లు కేఎస్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక నేరగాడు, ఉగ్రవాది ఈయన చాలా సార్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంట మహానుభావుడు, గొప్ప విజనరీ లీడర్ చాలా సార్లు అన్నాడు. మరి ఇప్పుడు రివర్స్ అయింది కదా సీన్. తిరుత్తని వేణుగోపాల్ గారు తెలుసుకున్నారు, ఆయన బయటకు వచ్చారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈయనేమో తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడినా ఇట్లా రివర్స్ గా వెళ్ళారు. అలా అని చెప్పేసి తిరుత్తని వేణుగోపాల్ గారు గతం మర్చిపోతే ఎలా అంటే, ముందు మన గతం మనం చూసుకోవాలి కదా, మన గతం సంగతి మనం చూసుకోవాలి కదా. అక్కర్లేదండి, తిరుత్తని వేణుగోపాల్ గారు కేఎస్ ప్రసాద్ గారు ఆ తర్వాత తెలుగు రైట్ అన్నప్పుడు నేను రైట్ అవుతాను. ఆ ప్రశ్నకి సమాధానం అదే, మన గతం మనం చూసుకోవాలి కదా. మీరు అన్నారు కదా ఆయన గతం గురించి, మీరు అన్నప్పుడు మీ గతం మీరు చూసుకోవాలి కదా. ఆ తర్వాత ఇంకోటి తెలుగు మాట్లాడటం చాలా కష్టం అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. కరెక్టే, తెలుగు మాట్లాడటం కష్టమే కానీ అక్క చెల్లెళ్ళు అనేటటువంటి మాట మాట్లాడలేకపోవటం అక్క చెమ్మలు అంటారు. గుంటూరు అనే మాటనేమో గుండూరు అంటారు. ఆ తర్వాత చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నిరక్షరాస్యత అనే పదం రావటానికి నిరారక్షిత అంటారు. రక్షిత ఎవరో మరి. ఆ తర్వాత నిన్న గంప గుర్తుగా అనే పదానికి వచ్చినటువంటి తిప్పలు లక్ష్మీనాథ్ గారు, దాన్ని ఇక ఏంటది మీరు చెప్పొద్దులేండి, అయ్యొద్దు అది వద్దు, ఇక మీరు అనొద్దు. ఆయన చెప్పినప్పుడు బాగానే విన్నారు కదా సార్. అవి వద్దు, రిపీట్ చేయొద్దు, అది వేరుగా వెళ్తాయి, మళ్ళీ వేరుగా అనుకుంటారు. రైట్, వద్దు. అది మరి కేఎస్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? కేసు ఆయనకి అనుకోకుండా కాల్ వచ్చింది, లేకపోతే ఉండేవాళ్ళు కంపల్సరీ. ఏదో ఎప్పుడు అడగలేదు ఆయన. వస్తాయి ఇట్లాంటప్పుడే వస్తాయి. తెలుగు మాట్లాడటం చాలా కష్టమే, ఒప్పుకుంటా. కానీ కనీస పదాలు కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తిని ఈ రకంగా ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఎలా సార్? అవును, అతను మాట్లాడలేకపోయాడని ఒప్పుకోవాలి కదా. తెలుగు మాట్లాడటం కష్టం అంటా ఉన్నారు. ఎందుకు కష్టం? స్పష్టంగా మాట్లాడాలి కొన్ని పదాలు. లోకేష్ గారిని విమర్శించారు కదా, ఏదో ఒక పదం దొరికితే లోకేష్ గారిని విమర్శించారు కదా. మరి ఇప్పుడు రండి, లోకేష్ గారితో ప్రెస్ మీట్ మాట్లాడేటటువంటి, ప్రెస్ లో మాట్లాడేటప్పుడు లోకేష్ గారిని చూడండి.
ఆయన పాయింట్ కోసం ఒకసారి పేపర్ చూసుకుంటారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 10 నిమిషాలు చాలా మాట్లాడారు, కానీ నిన్న మాట్లాడింది మాత్రం అది మనం రిపీట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అది వద్దులేండి. ఒకటి బ్రదర్, ఇప్పుడు ఆయన లోకేష్ గారు పాయింట్ కోసం పేపర్ లో చూసుకుంటారు, దాని గురించి అనర్గళంగా 10 నిమిషాలు మాట్లాడగలరు. ఈయన నిన్న నేను చెప్తానండి ఒక ఎగ్జాంపుల్. లక్ష్మీనాథ్ గారు ఇట్లా పెట్టుకున్నాడు, కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో ఎవడు సార్ అవన్నీ రాసిచ్చేవాడు? సజ్జలు రాసిస్తాడా? ఆ మాత్రం అది కూడా బయటికి చెప్పలేడా సార్? పేపర్ చూడకుండా అది కూడా చదవలేడా? తెలుగు మాట్లాడటం కష్టం అంటాడు ఈ కేఎస్ ప్రసాద్ గారు వచ్చి. అసలు కనీస పదాలు కూడా మాట్లాడలేకపోతే ఎలా? కనీస పదాలు అక్క చెమ్మలు, గుండూరు, నిరారక్షత, ఇవన్నీ ఇక వీడు ఇంకా ఇతన్ని జాకీలేసి లేపటం. సో నేను ఏమంటా ఉన్నానంటే, ప్రతి ఒక్కరికి డిజేబిలిటీ ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారి డిజేబిలిటీ గురించి అసలు ఇక్కడ మేమేం ప్రస్తావించట్లా. కానీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను అక్కడ అన్నిట్లో నాకు పట్టుంది అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం తెలుగు పదాలు మాట్లాడలేకపోవడం అనేది బాధాకరం. ఆయన మళ్ళీ మనకు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టారు 5 సంవత్సరాలు. కనీస పదాలు నాకు తెలుగులో వీక్ అంటా ఉన్నాడు. తెలుగులో కాదు నాయన, నువ్వు అన్నిట్లో వీకే. అబద్ధాలు చెప్పటంలో అండ్ ఆల్సో చేయని పనులు చేసినట్లు చెప్పడంలో మాత్రం నువ్వు చాలా స్ట్రాంగ్. ప్రజల సొమ్ము దోచుకోవడంలో నువ్వు చాలా స్ట్రాంగ్. అసలు ఒకరిని వేసేసి దాన్ని గుండెపోటని చెప్పడంలో నువ్వు చాలా స్ట్రాంగ్. కాకపోతే గంటలోనే బయటపడిపోయింది అనుకో, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏదైనా చేస్తే అసలు వెంటనే బయటపడిపోయింది. బ్రహ్మానందం గారి సినిమా ఒకటి ఉంటది, జులై ఏదైనా దొంగతనం ఏదైనా జులై సినిమాలో వెంటనే బయటపడిపోతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పని చేస్తే వెంటనే బయటకు వచ్చేస్తుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇంకా కంక్లూడ్ ఏంటి సార్? ఆయన వెళ్ళిపోయినాక ఆయన ఉంటే మీరు అలా కాదు సార్, స్థానిక సంస్థల గురించి చాలా మాట్లాడాలనుకున్నా, ఆయన మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా. ఒకవేళ వెళ్ళిపోతాడని తెలిస్తే ఆయన మాట్లాడేటప్పుడే మాట్లాడేవాడిని. ఆయన కావాలని వెళ్ళిపోలేదు అనుకుంటలేండి, ఏదో కాల్ వచ్చింది, ఎప్పుడు అడగలేదండి అని అడిగారు. ఎట్లాగైనా వెళ్ళిపోయాడు కదా సార్. రైట్. కాదు చివరిగా ఒకటి చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? జరిగితే కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది, మీరు ఏమంటారు? మీరు సార్ ఖచ్చితంగా దానికి ప్రణాళికలు జరుగుతా ఉన్నాయి. మీరు గతంలో చూసుకున్నారు, 2 జెడ్పీటీసీ ఎన్నికలకి డిపాజిట్లు రాలా వైఎస్ఆర్సీ పార్టీకి. వారి సొంత నియోజకవర్గం, మళ్ళీ ఎక్కడో దూరాన ఉన్నటువంటి నియోజకవర్గాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో, పక్కన ఉన్నటువంటి ఒంటిమిట్టలో కనీసం జెడ్పీటీసీకి పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. వాళ్ళేదో మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, కావాలని మీ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేశారు అప్పుడు వాళ్ళు. సార్ ఇవన్నీ ట్యూస్డే కబుర్లు అంటారు సార్, వీటిని ఇవన్నీ ఆపాలి. ఈ కబుర్లన్నీ ఆపాలి. గతంలో మేము పోటీ చేసాం, రైట్, మేము పోటీ చేసాం తిరుపతి ఎలక్షన్స్, రైట్. అక్కడ ఏం జరిగిందో తెలుసు. ఇక్కడ ఏమైనా ఉంటే చూసుకోండి. రైట్ సార్, రైట్. అంతేగాని ఈవీఎంలు పనిచేయలేదు, రిగ్గింగ్లు జరిగినాయి, ఈ కబుర్లన్నీ ఆపాలా. రైట్. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. విషయం చెప్పి కంక్లూడ్ చేస్తా సార్. చెప్పండి. వీళ్ళు అధికారంలో ఉండగా మేము 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం, అది గుర్తుపెట్టుకోమనండి. ఎస్, గతంలో అవును, రైట్. ఎస్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు పోవాలంటే భయం వేస్తుంది. అందుకనే ఈ రోజు కేంద్ర బలగాలు ఉన్నాయని కానీ సపోర్ట్తో అయితేనేమి ఎన్నికలకు పోతాం, లేకపోతే పోలేమంటుంటాం. ఎందుకంటే గతంలో అరాచకాలు దండిగా ఉన్నాయి. ఆ రోజు బై ఎలక్షన్స్ లో కానీ, అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా అరాచకాలు చేశారు. బ్యాంక్ ఎలక్షన్స్ లో ఓటింగ్ లేకుండా రిగ్గింగ్ చేస్తూ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల ఏదైతే క్యాండిడేట్లు నామినేషన్ చేస్తూ క్యాండిడేట్ని బూతుల కాడికి రానియకుండా తరిగి కొడుతూ ఏ విధంగా అరాచకాలు చేశారో చూసాం. అవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు ఈ రోజు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజు ఏదైతే 24లో 151 సీట్లకు 11 సీట్లు ఇచ్చారంటే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ రోజు కేంద్ర బలగాలే కదా వచ్చి ఎన్నికలు తెలిపాయి. ఆ రోజు కేంద్ర బలగాలతోనే కదా ఎన్నికలకు పోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి కానీ 151 సీట్లు 11 సీట్లు వచ్చింది, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడేమంటున్నాడు, ఈవీఎంలు ప్రతాపం అంటాడు. ఈ రోజు ఏదైతే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతా ఉంటే నాకు కేంద్ర ప్రభుత్వం కేఎస్ ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? కేఎస్ ప్రసాద్ గారు ఏదో అడిగారు మిమ్మల్ని, ఏమని? అదే
మీ వైఫ్ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు తెలవలేదా మీకు ఇవన్నీ అని మాట్లాడారు? మేము ఇప్పుడు ఈ రోజు టీవీలో కూర్చొని ఉంటే ఆయన అడిగితే సార్, ఆయన ప్రతి టీవీ ఛానల్లోనూ అడిగేది అదే. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పారు. తల్లి చెల్లి కూడా పాదయాత్రలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవడంలో వాళ్ళ పాత్రలు ఉంది. మరి వాళ్ళకి పోయినారు, మరి వాళ్ళు అడగలేదా? తల్లి చెల్లి ఎందుకు వెళ్ళిపోయారు అన్న రోజులు చెప్పలేరా? అన్నకి దగ్గర భుజాల పైన మోసి వాళ్ళు 150 సీట్లు తెప్పించడానికి తల్లి చెల్లి ఎందుకు సపోర్ట్ చేశాయి? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తుంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు పార్టీ నుంచి? అదే విధంగా ఈ రోజు కార్యకర్తలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అన్యాయం చేశాడు కాబట్టి మేము బయటకు రావాల్సి వచ్చింది. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ రోజు కొన్ని చోట్ల అని చెప్పాను, అన్ని చోట్ల అని చెప్పలా. మేమంతా డైరెక్ట్ గా ఎలక్షన్స్ కు పోయాము, తిరిగాము, కష్టపడ్డాము, గెలిచాము. మేమేమో నామినేషన్ చించేసి కార్పొరేటర్ అవ్వలేదు, లేకపోతే రిగ్గింగ్ చేసుకుని కార్పొరేటర్ కాలేదు. నేను కార్పొరేట్ అవ్వడం కాదు ఇక్కడ ముఖ్యం. ఈ రోజు ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు రానంటున్నాడు? కేంద్ర బలగాలు వస్తేనే నేను పోటీ చేస్తాను ఎందుకు చెప్తున్నాడు? సో ఇప్పుడు ఏ రకంగా అయితే నాకు కాదు సార్, ఏ రకంగా అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చెప్పా, 2 నెలలు చెప్పినా, ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కూడా అదే సమస్య చెప్పంటే నేను చెప్పలేను కదా. కాదు సార్, ఏ రకంగా అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అన్నారో అదేవిధంగా కేంద్ర బలగాలు వస్తేనే నేను లోకల్ బాడీ చేస్తాను అంటారంటే అంటే అర్థం ఏంటంటారు? అదే ఆ రోజు అధికారం ఉండేటప్పుడు ఏమో ప్రజల్లో తిరగల, అసెంబ్లీకి పోయినాడు, 4 గోళ్ల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు ప్రజల్లో తిరుగుతుంటే ఎమ్మెల్యేల అరాచకాలు, ఎమ్మెల్యేల అవినీతులు, అదే విధంగా సలహాదారుల అరాచకాలు, వాళ్ళ అవినీతి, అదే విధంగా ఎంపీ అరాచకాలు, వాళ్ళ అవినీతి అన్నింటినీ చూసి కంటితో వాళ్ళు ఏదో పని చేస్తుంటే ప్రజలు అంత ఇంత ఇప్పిస్తూ ఉంటాయి. ఆ రోజు చూసి నవ్వుతూ ఉండిపోయాం. ఈ రోజు అసెంబ్లీకి పోవడానికి కూడా భయపడుతున్నాం. ఆ రోజు ప్రజల్లో పోయేదానికి భయపడ్డావు అధికారం ఉండేటప్పుడు, ఇప్పుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీలో పోయేదానికి భయపడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోయేదానికి భయపడుతున్నావు. ఇలాంటి భయపడుతూ రాజకీయం చేసేదానికన్నా నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం చెప్పడం ఒకటే స్పష్టంగా, yes. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి అసెంబ్లీకి పోవాలి, ధైర్యం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ రావాలి. ధైర్యం లేని వాడు రాజకీయ నాయకులకు పనికిరాడు. ఆ రోజు అధికారం ఉండేటప్పుడు కూడా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదంటారు మీరు, వాళ్ళేమో ఎప్పుడు సింహం సింగిల్ అంటారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యమే లేదంటున్నారు. సింహం సింగిల్ అనేది 4 గోళ్ల మధ్య కదా సార్, బయట తిరగాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల్లోకి రావాలి, ఎన్నికలకు పోవాలి. రైట్, సింహం మనం చెప్పుకుంటే కాదు. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి కిషన్ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో రాజకీయాలు అన్నించం ఎప్పుడు కూడా వాడివేడిగానే సాగుతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉందో దాని నగారా మోగనుంది. కూటమి ప్రభుత్వం స్థాపించిప్పటికీ 20 నెలలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులైతే వేస్తుంది. ఇక ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో బాల్ అయితే మరి జగన్ గారి కోర్టులో ఉంది. ఇక ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి 3 గంటల పాటు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చంద్రబాబుని మరి ఆయనకి క్యారెక్టర్ లేదని ఆయన చెప్పేని అబద్ధాలని కూడా మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా అదేవిధంగా మాట్లాడతారు. గతంలో అఫ్కోర్స్ 2019 నుంచి 24 వరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ను ఎదుర్కోలేదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అడిగిన సమస్యలకు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మరి లేకో కానీ ఆయనైతే ప్రశ్న అయితే గతంలో ఎదుర్కోలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయనే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన మాత్రం ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు. పెట్టడం అంటే అట్టా ఇట్టా కాదు, 3 గంటల పాటు పెట్టారు. కానీ ఆయన నిన్న మాట్లాడుతూ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు తెలుగు పెద్దగా రావడం లేదన్నారు. గతంలో ఆయన ఎక్కడ చదువుకున్నారో ఏంటో అని చెప్పి అందరూ కూడా మరి ఆయన్ని ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. మీకు తెలుగే కాదు ఇంగ్లీషు హిందీ కూడా ఇలా రాదు అని రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ రకంగా మాట్లాడకూడదు, వ్యక్తిత్వ హననాన్ని చేయకూడదని మరి వైసీపీ నేతలందరూ కూడా చాలా బాధగా దీనంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇది స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.